ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను పరిష్కరించి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి అధికారులను భయపెట్టి తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారని ఆరోపించారు. పరిష్కారం కాని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు ఆయన. అర్జీదారుల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి అధికారులకు వాటిని ఎండార్స్ చేసి పంపించి వాటి మీద సత్వర పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము పర్సూ చేయడం జరుగుతుంది. ఏదో ప్రభుత్వం ఉంది, దాంట్లో నలుగురు తాబేదారులు ఉన్నారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి మేమేమన్నా చేసుకోవచ్చు అని ఏదైనా ఆలోచన చేస్తే అధికారులు తప్పనిసరిగా వారికి మా కార్యకర్తలే తప్పకుండా సరైన సమాధానం చెప్తారు. బాగా సమగ్రంగా అన్ని అర్జీలు పరిశీలించి వాటి మీద న్యాయంగా వారికి పరిష్కారం దొరికే విధంగా చేయలేని పరిస్థితుల్లో మేము దాని మీద స్పందించి మేమే ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా ఏదో మండలంలో ఈ విధంగా అర్జీదారుల